ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లో విడుదలయ్యింది. అంచనాలు మించిన కలెక్షన్స్ను అందుకుంటున్న సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఇంకా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రల కంటే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర హైలైట్గా నిలిచింది. వెండితెర మీద అశ్వత్థామ పాత్రలో బచ్చన్ నటించిన అభిమానులకు కనుల విందుగా చేసింది. ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్కే ఎక్కువ స్క్రీన్ టైం ఉందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఏంటి? మహాభారతంలో అశ్వత్థామ పాత్రకు ఎందుకు ఎంత క్రేజ్ వచ్చింది? ఎందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శపిస్తాడు వంటివి తెలుసుకుందాం. కౌరవుల తరపున యుద్ధం చేస్తున్న అశ్వత్థామని పాండవులు చంపేస్తారు. దీంతో పాండవులపై ద్వేషం పెంచుకున్న అశ్వత్థామ వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. పాండవులలోని ఆడవాళ్ళ గర్భంలో ఉన్న శిశువుడు చనిపోయేలాగా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. దీంతో పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. కలియుగం పూర్తయ్యేదాకా అశ్వత్థామ తన గాయాలతో బతికి ఉండమని శపిస్తాడు. తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ అడగగా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్ళీ కల్కి అవతారంలో వస్తానని, తన గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలని చెబుతాడు. అయితే అశ్వత్థామ నిజంగానే కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడా, లేక కలియుగం పూర్తయ్యే సమయానికి కల్కికి సహాయం చేస్తాడా? ఇలా అశ్వత్థామ పాత్ర ఎలా పూర్తవుతుంది అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా ఉన్నాయి. మన పురాణాల ప్రకారం ప్రపంచంలో ఉన్న 7 చిరంజీవిలో అశ్వత్థామ కూడా ఒకరు. ధర్మం అదుపు తప్పినప్పుడు కలియుగం పూర్తయ్యేటప్పుడు అశ్వత్థామ మళ్ళీ బయటకు వస్తాడని పురాణాల్లో ఉంది. అయితే నాగ్ అశ్విన్ రాసుకున్నది ఒక ఫిక్షనల్ కథ కాబట్టి అశ్వత్థామ పాత్ర ఏం చేస్తుంది అనే విషయంలో నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. సినిమా అంటే ఏది ఏమైనా నిన్నటిదాకా కల్కి 2898 సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు.